నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. వెండి దగదగులు కోట్లాది మందికి షాక్ ఇస్తున్నాయి. బంగారం ఎలాగూ అందకుండా పోతోంది కాబట్టి ఆ మధ్య కొంత వెండి కొని ఉంటే బాగుండు అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడైనా కొందామా అనే థాట్ లో ఉన్నారు ఇంకా కొద్ది మంది. అయితే ఇది కొనేందుకు సరైన సమయమేనా అన్నదే జనాల్లో ఉన్న అసలైన డౌట్. ఈ అంచనాలు సాగుతూ ఉండగానే ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి బాంబు పేల్చారు. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి. వెండిపై పెట్టుబడి పెట్టే వాళ్లు కొంతవరకు ఆగటం మంచిది అని ఆయన సూచిస్తున్నారు. వ్యక్తిగతంగా ఈ సూచనలు చేస్తున్నారు. వెండి ధరలో కరెక్షన్ ఉండొచ్చని, పెట్టుబడిదారులు ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అధిక స్థాయిలో కొనుగోలు చేస్తే ఇబ్బందులు పడతారని అంటున్నారు. సమీప భవిష్యత్తులో వెండి ధర ఎలా ఉండబోతోంది అనేది కూడా రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. ఆయన చెప్పిన ఈ జోస్యం ఇప్పుడు వాణిజ్యపరంగా హాట్ టాపిక్ గా మారింది. భారత బులియన్ మార్కెట్ లో 1 కిలో వెండి ధర 2,80,000 పైన మార్కెట్ ను దాటింది. అయితే ఈ ధర కొంత ఫ్లక్చువేట్ అవుతోంది. తాజా పరిణామాలను విశ్లేషించిన రాబర్ట్ కియోసాకి ఈ వెండి ధర బుడగలాంటిదని అంటున్నారు. పగిలిపోయే సూచన ఉందంటూ సోషల్ మీడియాలో స్పందించారు. మీరు వెండిలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఓపిక పట్టండి. వెండి ధరలో క్రాష్ కోసం వెయిట్ చేయండి. ఆ తర్వాతే కొనాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి అని ఇన్వెస్టర్స్ కి సలహా ఇచ్చారు. దీంతో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్లలో కొందరు డైలమాలో పడిపోయారు. అయితే ఆశలు రేపే మరో విషయం కూడా ఆయన అంచనా వేశారు. గడిచిన ఏడాది కాలంలోనే వెండి ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. 2025 ఒక్క ఏడాదిలోనే వెండి ధర దాదాపు 160% పెరిగింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగదు అంటున్నారు రాబర్ట్ కియోసాకి. ఖచ్చితంగా క్రాష్ ఉంటుందని అంటున్నారు. లాభాలు అమ్మినప్పుడు కాదు, కొనుగోలు చేసినప్పుడు వస్తాయి అనేది గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు ఎక్కువ రేటు ఉన్నప్పుడు కొంటే కొంత నష్టపోతారని హెచ్చరించినప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం బెనిఫిట్ ఉంటుందని చెప్పారు. 2026 చివరి నాటికి కిలో వెండి ధర 6,34,000 కూడా చేరుకోవచ్చని అంచనా వేశారు రాబర్ట్ అంచనాలు దాదాపుగా నిజమవుతూ ఉంటాయి. దీంతో వెండిపై పెట్టుబడి పెట్టేందుకు ధరలో మరింత క్రాష్ కోసం ఎదురు చూడాలన్న అంచనాపై విస్తృతమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.